ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళుల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ నేతలు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అంతేకాదు రక్తదాన శిబిరాన్ని నిర్వహించి 100 మంది రక్తదానం చేశారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని పార్టీ నేతలు పేర్కొన్నారు. ప్రీతమ నేత తెలంగాణ ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజలకు సంక్షేమ పథకాలు రుచి చూపించిన మహానేత మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఇవాళ మంగళగిరి పట్టణమే కాదు, ఒక్క మంగళగిరి కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్రం ఒక్క మన రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలు ఊరు వాడలా కూడా జరుగుతున్నాయి. దానికి అర్థం ఏంటంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క మంచిని కోరి ప్రజాహితం కోరిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారికి తర్వాత అనే ఈ రాజకీయాల్లో ఒక్కసారి పరిశీలన చేసుకుంటే ఎవరైనా అంతకు ముందున్న విధానాలు ఎట్లాగుండయి, సంక్షేమ పథకాల దగ్గర నుంచి పేదవాడి గురించి ఆలోచించి ప్రవేశపెట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా అంతకు ముందు ఎట్లా ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి, ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. గమనించే ఇవాళ ఊవెత్తున ప్రతి చోట కూడా ఎక్కడికి వెళ్ళిన వందల వేలాది మంది కార్యకర్తలందరూ ముందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ పెడితే మంగళగిరిలో మనం అనుకున్న టైం కంటే ముందు ఇచ్చి వాలంటరీగా మేము రక్తదానం చేస్తాం. మనం అందరం కూడా ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో ఉన్న మనం ఒక నాయకుడి మీద ఉన్న ప్రేమ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఏరియాలో కూడా ఎంతో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమాన్ని కార్యకర్తలందరూ కూడా చేపట్టారనేది నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను. ఒకసారి నిజంగా రాజశేఖర రెడ్డి గారు పరిపాలనా విధానాన్ని సమాజంలో ఉన్నటువంటి పేద బలహీన వర్గాలు, రైతులు ఎవ్వరూ కూడా మర్చిపోలేనటువంటి పరిపాలన ఆయన చేశాడనేది వాస్తవమైనటువంటి విషయం. ప్రతి వాస్తవానికి కూడా మనం అన్ని విషయాలను కూడా మనం ప్రజలకు చెప్పేటటువంటి అవకాశం, చేసినటువంటి మంచి పనులు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనేది నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. నిజంగా ఆయన పరిపాలన విధానాన్ని ఏనాడు కూడా గతంలో గానీ స్వతంత్రం వచ్చిన తర్వాత